ఏలూరు జిల్లా కైకలూరులో ఉన్న కార్తికేయ మినీ ఫంక్షన్ హాల్లో బీజేపీ సభ్యత్వాల నిమిత్తం కైకలూరు మండలంలో కొల్లేరు నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. మీ కొల్లేరు గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను ఎన్నుకున్నారు. అదేవిధంగా బీజేపీ సభ్యత్వాలను చేసి నాకు పేరు తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు చేయవలసింది 8800002024 నెంబర్ కి మిస్డ్ కాల్ చేస్తే మీ సభ్యత్వం అయిపోయినట్లే. కావున ఈ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి అత్యధికంగా సభ్యత్వాలు చేయించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు. మీరు ఇచ్చింది ఏదైతే బాగోలేదు, ఆయన ఇష్టం. ఆయన ఎక్కడిస్తారో ఎక్కడిస్తారో మీరు ఇచ్చే డొనేషన్ ఆయనకి ఇవ్వండి, ఏ గ్రామానికి ఏమంటారు ఆయన ఇష్టం అని చెప్పాను. అలాగే ఎవరన్నా కొంతమంది నాతో వచ్చి ప్రజెంట్ ఇప్పుడు రన్నింగ్ జనాలకి చేసి పెట్టే బాధ్యత కూడా మీదే తప్పకుండా చూసి చేసి పెట్టండి. అలాగే ఈ లంక గ్రామాలకు మరీ కోరుకుని ఒకటండి, సిసి రోడ్లు అనేది పంచాయతీకి 500 మీటర్లన్నా వచ్చేసి పెట్టండి. ఇప్పుడైతే 250 మీటర్లు ఇచ్చేది. పెద్ద పంచాయతీలు ఉన్నాయి, కొట్టాడండి పంచాయతీ కానీ 7 ఊర్లు ఉన్నాయండి. దానికి 250 ఎక్కడికి వస్తుంది చెప్పండి. ఒక ఊరు 100, ఒక ఊరికి 150 పెట్టారు. 150 పెట్టడం రాజు కొట్టడం బాగా పాడైపోయింది. కాబట్టి ఆ బెడ్జి తమరు మీరు కూడా మాట్లాడారు. ఎవరు రోడ్డు పడలేదు. నాలుగు రోజులు దాకా వెళ్దామండి. తర్వాత పెనుమాకరం రోడ్ విషయానికి వచ్చేటప్పటికి ప్రతి మీటింగ్ లో ప్రతి చోట పెనుమాకరం రోడ్ అంటే తాండూరులో ఉంటుంది. కానీ మనం ఈ పెద్దలు గడిచిన మీరును రంగరాజు గారు ఒక మాట బయటకు వచ్చారు. ఏమని, ఈ విలేజ్ ఈ రోడ్డుకి సంబంధించి దగ్గర 3000 ఎకరం పట్టాలి ఉందండి. ఒక్కసారి ఆ 3000 ఎకరాలను పిలిచి మేము మీటింగ్ పెట్టుకుని ఎకరానికి 1000 రూపాయలు కాడికి వేసుకుంటే మనం ఇంచుమించు 10 ఏళ్ళు చూసుకోలేని రోడ్డు పడుతుంది. అలాగే వచ్చి పేనాల్లో ఎంత రోడ్డు వేసినా ఆ వార మిషన్ పెట్టి ఒక 4 అడుగులు హైట్ కట్టు ఆ వార వేసుకుని వెళ్ళిపోతే ఈ రోడ్డుకి ఆ కరకట్ట కింద వేసుకుని వెళ్తే కనుక ఆ రోడ్డు పోకుండా ఉంటుంది. దయచేసి ఆ అభిప్రాయం మీరు రైతులు పిలిచి రంగారాజు గారికి చెప్పి దాన్ని ఇంకొకటి మా కోరిక, మా గ్రామాలలో కమిటీ అనేది రైతులకు ఇవ్వకుండా గ్రామాల్లో 4 ఊళ్ళో 4 ఇద్దరు దీంట్లో ఎవరికి ₹1 మీతో డబ్బులు ఇప్పించను. ఎవరికి చేస్తే నా మాట మీద చెయ్యాలి, చేయకపోతే పైగాలతో చెప్పిస్తారు, మంత్రిగారితో చెప్పిస్తారు. అంతేగాని మీరు ఎవరికి ₹1 ఇవ్వక్కర్లేదు. నాకు దీంట్లో ఎటువంటి ఆర్థిక రావాలి లేదు. మీ చెరువులు కానీ మీ చెరువులు ఎవరికి ఇవ్వాలన్నా నా సంబంధం లేదు. మీరు ఆ గ్రామానికి ఏ గ్రామానికి ఆ గ్రామం ఏది లాభం అయితే అది చేసుకోండి. ఇక సభ్యత్వం వచ్చేసరికి బీజేపీలో ఏంటంటే ప్రతి 3 ఏళ్లకి ఒకసారి సభ్యత్వం ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత రెన్యూవల్ కాదు, 3 ఏళ్ల తర్వాత కొత్త సభ్యులు అవుతాం. 6 ఏళ్ళు అనేసరికి 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి 25 ఏళ్ళు అవుతుంది, 24 ఏళ్ళు అవుతుంది. అందుకని ప్రతి 3 ఏళ్లకి కొత్త యాడ్ చేసుకుంటారు. బీజేపీలో సభ్యత్వం మొన్న 30వ తారీఖు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, నడ్డా గారితో సహా అందరికీ సభ్యత్వాలు లేవు. కొత్తగా నరేంద్ర మోడీ గారు 1వ తారీఖు అయ్యారు, తర్వాత మన పురంధేశ్వరి గారు ఇక్కడ అయ్యారు. ఇప్పుడు గ్రామాల్లో పెట్టాలి. ఈ సభ్యత్వానికి ఎవ్వరూ ₹1 కట్టక్కర్లేదు. ఒక మిస్డ్ కాల్ ఇస్తే మనకి ఆ సభ్యత్వం